ఓకే, సెకండ్ పేపర్ వచ్చేసి ఇప్పుడు సిలబస్ తెలుసుకోవాలి. మన సిలబస్ తెలుసుకోకుండా ప్రిపరేషన్ సాగిస్తా అంటే కుదరదు. అసలు టాపిక్స్ ఏమున్నాయి, జనరల్ సైన్స్ పేపర్ 1లో ఏమున్నాయి, పేపర్ 2 సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనే ఐడియా మనకుంటే ఏ బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ ఏది కలెక్ట్ చేసుకోవాలి అనేది ఏ విధంగా మన ప్రిపరేషన్ సాగించాలి అనే అంశం మనకు అర్థమవుతుంది. అది జియాలజీ, హైడ్రోజియాలజీ సెకండ్ పేపర్ ఉంటుంది. ఇది కూడా మైనస్ మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అరే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మరి ఎట్లా చదవాలి అనేది ఒక డౌట్ వస్తుంది. మీరు చదువుతున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో టాపిక్స్ వైజ్గా తరోగా నేర్చుకుంటే, అంటే అన్ని టాపిక్స్ మీద ఒక ఐడియా అవగాహన కనుక తెచ్చుకుంటే మీకు ఇబ్బంది ఏం లేకుంటుంది. తెలిసిన ఆన్సర్నే మనం రబ్ చేయాలి, తెలిసిన ఆన్సర్నే సెలెక్ట్ చేసుకోవాలి. అన్నింటినీ నేను ఆన్సర్ చేసుకుంటూ పోతా అంటే ఖచ్చితంగా తెలిసింది తెలియంది చేసుకుంటూ పోతే ఇబ్బంది పడుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ టాపిక్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. అది మరి అది సెలెక్ట్ చేయాలంటే మీరు బాగా చదవాలి, ప్రిపరేషన్ అనేది బాగా సాగించాలి, ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేవాలి. ఇప్పుడు నేను ఈ టైంలో లేచి కొంచెం సేపు చదివినా సిలబస్ కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి ఒక కామెంట్ బాక్స్లో చూసేసరికి చేద్దాం, ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నా ప్రిపరేషన్ పక్క పెట్టి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. సో ఫిజికల్ జియాలజీ టాపిక్ 1 వచ్చేసి ఫిజికల్ జియాలజీ. ఫిజికల్ జియాలజీలో అన్ని భౌతికంగా ఎలాంటి మార్పులు వస్తాయి భూమి మీద, భూమి ఏర్పడినప్పటి నుంచి, అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది భౌతిక మార్పులు వస్తుంటాయి, టెంపరేచర్, ప్రెషర్ కండిషన్స్ వల్ల. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి దాంట్లో. అసలు టాపిక్స్ ఈ ఫిజికల్ జియాలజీ టాపిక్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిఫార్మిటైజేషన్, ఆరిజిన్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఎర్త్, ఆరిజిన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, కాంటినెంటల్ డ్రిఫ్ట్, సీ ఫ్లోర్, ఐసోస్టసీ, orogeny, plate tectonics, geological action of rivers, wind, glaciers, waves, erosional, depositional landforms, weathering processes and products, internal structure of the earth, glaciers, action of rivers, winds, isostasy, plate tectonics, volcanism. వీటన్నిటి వల్ల ఎలాంటి మార్పులకి భూమి లోనవుతుంది, ఎలాంటి కొత్త మార్పులు సంభవిస్తాయి అనే అంశాలన్నీ మనం చదువుకుంటే ఈజీగా ఈ ఫిజికల్ జియాలజీ మీద మంచి మార్కులు పొందొచ్చు మనం. అదే నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ జియాలజీ. ఈ స్ట్రక్చర్ జియాలజీ అంటే రాక్స్ డిఫరెంట్ ప్రెషర్ కండిషన్స్కి, ఎర్త్క్వేక్స్ వల్ల కావచ్చు మార్పులకు లోనవుతాయి. మరి ఎలాంటి మార్పులు అనేవి రాక్ ఫార్మేషన్లలో వస్తాయి అనేది దీంట్లో మనం చదువుతాం. ఇది స్ట్రక్చరల్ జియాలజీ. ఆల్రెడీ మీరు డిగ్రీ లెవెల్లో చదువుతూనే ఉంటారు. పెద్ద మనం ఏదో లేని సిలబస్ అయితే అసలే ఉండదు. ఇంకా యూపీఎస్సీ సిలబస్ స్టాండర్డ్ సిలబస్. ఇది చదివితే మీరు ఫర్దర్గా స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్లు అన్నింటికీ మీరు క్వాలిఫై అవుతారు. అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే యూపీఎస్సీ నేను క్వాలిఫై కావాలి, ఖచ్చితంగా నేను ప్రిపరేషన్ కావాలి అనుకున్న వాళ్ళే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగుతుంది. తప్ప అది వస్తుందో రాదో మనం స్టార్టే చేయము. చాలా వరకు మనకు అంత లేదు సార్, అంత నాలెడ్జ్ లేదు, వద్దు సార్ మనకి. కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మకుంటే మీరు అసలు ప్రిపరేషన్ సాగించకపోవడమే ఉత్తమం. కానీ ఫస్ట్ మీరు నమ్మాలి. నేను కష్టపడితే వస్తుంది, ట్రై చేస్తా ఈసారి అని చెప్పి పాజిటివ్ ధోరణితో ముందుకెళ్ళాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మకుంటే ఇంకెవరు నమ్మాలి? అసలు మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఏ రేంజ్లో ఉంది, ఎంత ప్రిపరేషన్ కావాలనేది మీకు మాత్రం తెలుసు. మీ గురించి మీకు మాత్రం తెలుసు, నాకు తెలియదు కదా. సో నేను ఒక గైడెన్స్ మాత్రం ఇస్తాను. సో మీరు ఎట్లా వెళ్ళాలి అనేది మీ డిసిషన్. కానీ మీకంటే ఒక టార్గెట్ అయితే ఉండాలి. టార్గెట్ పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను సక్సెస్ అయినా మళ్ళీ నేను ప్రిపరేషన్ అవుతున్నా. సో నాకు మీరే పోటీ, వేరెవరు కాదు. అంటే జియాలజీ స్టూడెంట్స్ కదా నాకు పోటీ, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? ఓకే, ఈ స్ట్రక్చర్ జియాలజీ దీంట్లో స్ట్రెస్, స్ట్రెయిన్, రియోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రాక్స్, ప్లానార్ అండ్ లీనియర్ స్ట్రక్చర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోల్డ్స్ అండ్ ఫాల్స్, మోస్ట్ సర్కిల్ అండ్ క్రైటీరియా ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ రాక్స్, డక్టైల్ అండ్ బ్రిటిల్ షియర్ ఇన్ రాక్స్, స్టడీ ఆఫ్ టోపోషిట్స్,
V rules and outcrop patterns, stereographic projections and structural elements అనే టాపిక్స్ ఈ స్ట్రక్చరల్ జియాలజీ అనే సబ్జెక్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మినరాలజీ. మినరాలజీ స్టడీ ఆఫ్ మినరల్స్. మినరల్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్కి సంబంధించిన మినరల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, అవి ఎట్లా ఏర్పడ్డాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్విన్, పైరాక్స్, అంపిబోర్, మైకా, గార్నెట్, ఎపిడోట్, క్వార్జ్, ఫెల్స్పార్, ప్రెజోకేస్ ఫెల్స్పార్స్. ఈ మినరల్స్ ఎట్లా పుట్టాయి, వాటి ఫ్యామిలీస్ ఏమున్నాయి, వాటిలో మినరల్స్ ఏ రకాలుగా ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి, వాటి కెమికల్ కంపోజిషన్స్, వాటి జియాలజికల్ ఫార్మేషన్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మనం దీంట్లో చదువుతాం. కెమికల్ కంపోజిషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్, ఐసోమార్ఫిజం, పాలిమార్ఫిజం, స్యూడోమార్ఫిజం, ఎక్సోల్యూషన్, సిలికేట్ స్ట్రక్చర్స్. ఈ సిలికేట్ స్ట్రక్చర్స్ వచ్చి 90% ఆఫ్ ద మినరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ద సిలికేట్ స్ట్రక్చర్స్ ఓన్లీ ఎక్సెప్ట్ ఇన్ లైమ్ స్టోన్స్. అయితే ఇప్పుడు ఏమైతే ఆల్విన్, పైరాక్సిన్ ఇవన్నీ చెప్పామో ఇవన్నీ బిలాంగ్స్ టు సిలికేట్ స్ట్రక్చర్. ఫస్ట్ మీరు మినరల్స్ తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే డైరెక్ట్ పైరాక్సిన్, అంపిబోర్, మైకా, గార్నెట్, ఆల్విన్ ఇట్లా తెలుసుకోకుండా సిలికేట్ స్ట్రక్చర్స్ మీరు తెలుసుకోవాలి. సిలికేట్ స్ట్రక్చర్స్ని నేర్చుకున్నట్టయితే అంటే ఐనోసిలికేట్స్, సోరోసిలికేట్స్, సైక్లోసిలికేట్స్, పిల్లోసిలికేట్స్, రింగ్ సిలికేట్స్ ఆర్ సైక్లోసిలికేట్స్, ఫ్రేమ్వర్క్ సిలికేట్స్, ఈ స్ట్రక్చర్స్ 6 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ని మనం నేర్చుకుంటే మీకు ఈజీగా అసలు మినరల్స్ ఏంటి, అసలు ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఒక అర్థమవుతుంది. సో అది చదవచ్చు. ఇగ్నియస్ పెట్రాలజీ. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఇగ్నియస్ పెట్రాలజీ. మ్యాగ్మా టైప్స్ అండ్ దేర్ ఎవల్యూషన్. మ్యాగ్మా టైప్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లాక్ లావా, రూపీ లావా, పిల్లో లావా అనేవి ఏ విధంగా ఉన్నాయి, అవి ఎట్లా చదవాలి, వాటిని ఎట్లా ఉద్భవించాయి అనేది చదవాలి. దీంట్లో IUGS క్లాసిఫికేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ జియోలాజికల్ స్ట్రక్చర్స్ అది ఉంటుంది. నాకు తెలిసి ఇది అంతా ఎప్పుడో MSc దగ్గర అనేది ఇంటర్నేషనల్ యూనియన్ జియోలాజికల్ ఫర్ సొసైటీయా ఏదో ఉంటుంది. ఒకసారి నేను ఇది చూసి క్లియరెన్స్ చెప్తాను, మరోసారి చెప్తాను నేను. సో IUGS క్లాసిఫికేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. ఫార్మ్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి. ఇప్పుడు స్ట్రక్చర్స్ అంటాం కదా, బాతోలితు, లాపోలితు, లోపోలితు, సిల్లు, డైకు, ఇవే స్ట్రక్చర్స్ అంటే ఇగ్నియస్ స్ట్రక్చర్స్. ఫార్మ్స్ ఏంటి అండ్ టెక్స్చర్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్. ఈ టెక్స్చర్స్ అనేవి, టెక్స్చర్ అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ గ్రైన్స్. ఒక రాక్ తీసుకోమనుకోండి, దాంట్లో గ్రైన్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయా, వాటి అమెరికా ఆ రాక్లో అన్ఈక్వల్గా ఉన్నాయా, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి. ఈక్విగ్రాన్యులర్, ఇన్ఈక్విగ్రాన్యులర్. ఈక్విగ్రాన్యులర్ అంటే సమానమైన సైజు కలిగి ఉన్న గ్రైన్స్ని ఒక రాక్లో పొందుపరిచినట్లయితే ఇవి ఈక్విగ్రాన్యులర్ అంటారు. అవి వివిధ రకాల షేపులు కలిగి ఉంటే ఇన్ఈక్విగ్రాన్యులర్ అని అంటాం. సో అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ అండ్ టెర్నరీ ఫేస్ డయాగ్రామ్స్ ఇన్ పెట్రోజెనిసిస్. పెట్రో అంటే ఏంటంటే పెట్రాలజీ, పెట్రో అంటే రాక్, ఆలజీ అంటే స్టడీ ఆఫ్ రాక్స్. పెట్రాలజీ అంటే స్టడీ ఆఫ్ రాక్స్ సింపుల్గా. మినరాలజీ అంటే స్టడీ ఆఫ్ మినరల్స్. ఈ తేడా తెలుసుకోవాలి మనం. సో మ్యాగ్మాటిక్ డిఫరెన్షియేషన్ అండ్ అసిమిలేషన్. పెట్రోజెనిసిస్ ఆఫ్ గ్రనైట్స్ ఏంటి, బ్రసాల్ట్ అంటే ఏంటి, కొమాటియైట్స్ అంటే ఏంటి, ఆల్కలైన్ రాక్స్ అంటే ఏంటి. ఆల్కలైన్ రాక్స్ రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ కార్బోనేటైట్, కింబర్లైట్ అండ్ లాంప్రోపైర్ అండ్ నెప్లిన్ సైనైట్. అసలు ఈ రాక్స్ టైప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి ఏంటి ఆ డీటెయిల్స్ అనేది మనం దీంట్లో చదవాలి. ఓకేనా. ఇది ఇగ్నియస్ పెట్రాలజీ. ఈజీగా ఉంటుంది అసలు, ఆల్రెడీ అన్నీ మనం చదివినాయి. మెటమార్ఫిక్ పెట్రాలజీ. లిమిట్స్, టైప్స్ అండ్ కంట్రోల్స్ ఆఫ్ మెటమార్ఫిజం. మెటమార్ఫిజం తెలుసుగా. సో మెటమార్ఫిక్ స్ట్రక్చర్స్ స్లేటు, షీస్టు, నైసు, మెటమార్ఫిక్ టెక్స్చర్స్, ప్రీ అండ్ సిన్ అండ్ పోస్ట్ టెక్టానిక్ పర్పిరోబ్లాస్ట్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మెటమార్ఫిక్ జోన్, ఐసోగ్రోయిడ్ అండ్ ఫేసిస్
జియోథర్మల్ గ్రేడియంట్స్, ఫేసిస్ సిరీస్ అండ్ ప్లేట్ టెక్టానిక్స్. సో ఇది మెటమార్ఫిక్ పెటాలజీ. ఇంకోటి సెడిమెంటాలజీ. ఈ సెడిమెంటాలజీలో ఏముంటుంది? సెడిమెంట్స్, హౌ టు ఫార్మ్ ద సెడిమెంట్స్ మీన్స్ విచ్ హ్యావ్ బీన్ departed materials from the igneous rocks which have been rotated from the origin place to deposition place due to the action of natural agencies like wind, air, water and glaciers by the weathering process, which have been separated by the action of weathering and which are rolled down from the origin place to the deposition place at the lower place. When they are those sediments which have been lost their velocity from their speed, from their movement, which have been settled at the particular slope area, which are composed with different types of matrix, then which are called sediments. So how these are formed: conglomerate, breccia, sandstone, limestone, dolomite. These are the important sedimentary rocks. So how they are formed and what are the composition they have. All these things we will discuss in this chapter, which is sedimentology, origin of sediments. Sediments means simply which have been breakable material from the existing rocks. Sedimentary structures, how their textures are available in the sedimentary rocks and grain size, scale, primary and sedimentary structures, and classification of sandstones and carbonate rocks, silicic, clastic and depositional landforms and environments in sedimentary phases, diagenesis of carbonate sediments అనేవి ఎలా ఏర్పడతాయి అనేది మనం దీంట్లో చదవచ్చు. పేలెంటాలజీ. నెక్స్ట్ పేలెంటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫాసిల్స్. ఫాసిల్స్ ఎప్పుడో ఒకప్పుడు పుట్టి వాటి యొక్క శరీర భాగాలు మనకు శిలాజలాగా ఏర్పడి మనకు వాటి గురించి అసలు వాటి జీవనం ఎలా సాగించి ఉండేవి, వాటి శరీర భాగాలు ఏంటి. ఇప్పుడు ఫాసిల్స్ అసలు సాఫ్ట్ బాడీ కలిగిన అవి శిలాజాలుగా ఏర్పడవు. ఓన్లీ హార్డ్ స్కెల్టన్ కలిగి ఉన్న వెంటనే చనిపోయిన వెంటనే అవి బెరీడ్ అయిన వాటిని అవి శిలాజాలుగా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా తరచుగా పేపర్లో చదువుతూనే ఉంటాం శిలాజాలు, మన డైనోసార్స్ వాటి శరీర భాగాలు బయటపడ్డాయి అని చెప్పి పేపర్లు చదువుతుంటాం. సో ప్యాలెంటాలజీ చదివినప్పుడు కూడా షెల్స్ గురించి, మొలస్కా, మైక్రో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, ఎకెనోడర్మేటా, మొలస్కా, ఆర్థోపోడ్స్, ఆస్ట్రోకోడ్స్, ఇక ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో అవన్నీ కూడా చదవడం జరుగుతుంది. సో ఫాసిల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫాసిలైజేషన్. ఫాసిల్స్ అనేవి ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, ఆన్ విచ్ ప్రాసెస్ దే హ్యావ్ బీన్ ప్రిజర్వ్డ్ ఇన్ ద రాక్స్ విచ్ మే బీ లీవ్స్ ఆర్ skeletons of the past life. Species of binomial nomenclature, morphology and classification of invertebrates. Vertebrates ఉంటాయి, invertebrates. Invertebrates-లలో ట్రైలోబైట్స్, బ్రాచియోపైట్స్, లామెల్లి బ్రాంచెస్, గాస్ట్రోపోడ్స్ అండ్ సెఫలోపోడ్స్. అండ్ ఎవల్యూషన్ అట్ ఈక్విడా అండ్ హోమినాడా, మైక్రోఫాసిల్స్, ఫొరామినిఫెరా, ఆస్ట్రోకోడా, గోండ్వానా ఫ్లోరా. గోండ్వానా ఫ్లోరా అంటే గోండ్వానా డిపాజిట్స్, గోండ్వానా గురించి మాట్లాడేటప్పుడు కోల్ డిపాజిట్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడినప్పుడు మనం గ్లాసాప్టరీస్, గంగామాప్టరీస్, టైలోఫైలం అనే ఒక ఫాజిల్ గురించి మాట్లాడతాం. అవి ప్లాంట్ ఫాజిల్స్. ఆ ప్లాంట్స్ ఆ టైంలో గోండ్వానా పీరియడ్ జరిగినప్పుడు, ఆ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఇవి ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం ఈ పేలెంటాలజీలో మనం చదవడం జరుగుతుంది. పేలియో అని అంటే అర్థం ఏంటంటే యాన్సియంట్. యాన్సియంట్ అంటే పురాతనమైన కాలానికి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ మనం చదువుతాం. పేలియో అంటే పురాతన, యాన్సియంట్ అనమాట. సో అదొకటి సింపుల్. జియాలజీలో తెలుగు మీడియం వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలామంది సలహా ఇస్తున్నారంటే, అరే తెలుగులో మనం నేర్చుకొని తర్వాత
ఇంగ్లీష్లో తర్జుమా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని సలహా ఇస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నా అనుభవంతో చెప్తున్నా, జియాలజీని ఇంగ్లీష్లో మాత్రమే చదవాలి. సో దట్ ఈస్ ద సింపుల్ మెథడ్ టు లర్న్ జియాలజీ. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ టు లర్న్ జియాలజీ సబ్జెక్ట్. మీరు కనుక ఈ తెలుగులో చదివి తర్వాత ఇంగ్లీష్లో చదివి అంటే బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ పెద్దగా అంత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లీష్లో జరుగుతుంది. ఒకవేళ యూపీఎస్సీ లెవెల్లో మీరు చదువుతున్నట్లయితే క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లో అడగబడతాయి. కాబట్టి మీరు ట్రై టు లర్న్ జియాలజీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ, డోంట్ గో ఫర్ తెలుగు మీడియం. సో ఆల్రెడీ తెలుగు మనకు వచ్చు. సో ట్రై టు లర్న్ అనదర్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజెస్ మనం నేర్చుకుంటూ ట్రై చేయాలి. సో దట్ విల్ గివ్స్ యూ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సబ్జెక్ట్ అండ్ వెన్ ఎవర్ యూ గో అండ్ వెన్ యూ స్పీక్ అబౌట్ in public places, that will give some courage to give more ability to your communication skills. That is the English has. So try to learn English and try to learn geology subject in English language only. Next వచ్చేసి స్ట్రాటిగ్రఫీ. సో స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, హౌ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్ అనేవి ఎలా పొందుపరచబడతాయి అనేది డీటెయిల్స్ అనేది ఇలా చదువుతాం. లా ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, స్ట్రాటిగ్రఫీ నోమెన్క్లేచర్, లిథోస్ట్రాటిగ్రఫీ, బయోస్ట్రాటిగ్రఫీ, క్రోనోస్ట్రాటిగ్రఫీ, ఆర్కియన్ క్రెటానిక్ న్యూక్లియా, పెనిన్సులర్ ఇండియా, దార్వార్, సింగ్బమ్ అండ్ ఆరావళి క్రెటాన్స్, పెట్రోజెక్ మొబైల్ బెల్ట్స్, సర్టెన్ ఇండియన్ టెక్టానిక్ జోన్, ఆరావళి, ఢిల్లీ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, పురాణ సెడిమెంటరీ బేసిన్స్, కడబ అండ్ వింధ్యన్ బేసిన్స్, పెనరోజోయిక్ స్ట్రాటిగ్రఫీ ఆఫ్ ఇండియా, స్పిటి, కాశ్మీర్, దామోదర్ వాలే, కచ్, తిరుచినపల్లి, శివాలిక్ అండ్ ఇండో గ్యాంగ్టిక్ అల్యూవియం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనే డీటెయిల్స్ అనేది మనం ఆర్కియన్ సిస్టమ్ కొంచెం మొదలు పెడితే కడప బేసిన్ వరకు ఎలా అనేది. ఇప్పుడు ఉదాహరణకి జియాలజికల్ టైమ్ స్కేల్ అంటాం కదా, జియాలజికల్ టైమ్ స్కేల్ అనేది మన ఈ స్ట్రాటిగ్రఫీలో చదువుతాం. ఈ జియాలజికల్ టైమ్ స్కేల్ అనేది గుర్తు పెట్టుకుంటే మీకు ఒక 10 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. చాలామంది జియాలజికల్ టైమ్ స్కేల్ అసలు అర్థం కావట్లేదు, అసలు ఏంట్రా బాబు ఇది ఏదో ఉంటే అసలు ఈ వర్డ్స్ అసలు ఏంటి వీటి గోల ఏంది అని అంటుంటారు. అందుకనే జియాలజీ అంటే చాలామంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు లేని వాళ్ళకి ఇంగ్లీష్ జియాలజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చాలా ఈజీ అసలుకి ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. చాలామంది తెలుగులో నేర్చుకుందాం సార్, ఏం కాదు సార్ నేర్చుకుంటా సార్, ఇంకా పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటాం అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడు పెద్దగా అవుతాం, పెద్ద అయినట్టే మనం. ఆల్మోస్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీన్స్ మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టే కదా, ప్రిపరేషన్ కావాలి. ఇక మనకు రాదు, మనకు వల్ల కాదు అనుకుని కూడా చిన్నగా వదిలేయాలి అంతే. రాదు అనుకున్న దాన్ని పట్టుకొని ఎలాడి చివరికి వయసు అంతా అయిపోయిన తర్వాత కానీ డబ్బులు సంపాదించలేక పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు రాదు సార్ మనకు చదివేంత ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అట్లా దాన్ని బట్టి మనం ముందుగా మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో ఎవరు కూడా అరే నువ్వు పలానది చెయ్యిరా పలానది సాధించరని చెప్పి వెనకంగా వచ్చి ఎవరు నెట్టరు, 4 గంటలకు ఎవరు ఇచ్చి లేపరు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీరు నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావు, ఓ 2-3 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకున్నావు, నీ లైఫ్లో ఏం సాధించాలనుకున్నావు అనేది నీకే ఒక గోల్ ఉండాలి. అది ఎదుటి వాళ్ళని చూసి తెలుసుకుంటావా, లేకుంటే బుక్స్ చదివి మహానుభావుల బుక్స్ చదివి నేర్చుకుంటావా అని, లేకుంటే నీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, సంథింగ్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్ అనేది నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బేస్ చేసుకొని ఉంటుంది అనేది నీ ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సాధించాలనుకుంటే మన వల్ల కాదులే అని ఒక మనసు చెప్తుంటే ఒకవైపు, కానీ ఒకసారి లేదు ఏదో చేయాలని ఇంకోసారి అనిపిస్తుంటుంది. సో అది ఎట్లా చేస్తావు అనేది మీ ఆలోచన విధానం బట్టే ఉంటుంది. కానీ ఖచ్చితంగా సాధించాలి, ఏదో ఒకటి అచీవ్ చేయాలి, మీ గోల్ని సాధించాలి. లైఫ్లో మనం చేసి మన పేరెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చుకోవాలి, మనకున్న స్థానాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ వెపన్ టు చేంజ్ యువర్ లైఫ్. ఇట్స్ రియల్లీ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్, డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఒక ఆధునిక యుగంలోకి చందమామ మీదకి రాకెట్లు పంపిస్తారంటే చదువు వాళ్ళని. టెక్నాలజీ ఎట్లా వస్తుంది, నాలెడ్జ్ పూర్వీకులు చేసిందని తెలుసుకొని మళ్ళీ ఇంకా అడ్వాన్స్గా ముందుకెళ్ళడం. మనం నా వీడియోలు చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు, సో ఎట్లా అనమాట. సో సంథింగ్ ఈజ్
చేయాలి, ఏదో చేయాలి. మనం చేయకుండా ఎట్లాగో జన్మించాము, ఇంకా అది ఎట్లా ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ పెద్దగా అవుతున్నాం. సో ఈ సమయంలో మనం ఏదో ఒకటి సాధిస్తే మీ పేరెంట్స్కి మంచి నేమ్ తీసుకొచ్చిన వాళ్ళతో మీకు కూడా సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. మీ గుర్తింపుని, మీ ఐడెంటిఫికేషన్ని ఎవరు కూడా గుర్తించరు. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీస్, ఇంక్రీజ్ యువర్ వాల్యూ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నో బడీ కెన్ ఫోర్స్ యూ బికాజ్ ఇట్స్ యువర్ లైఫ్. You have to change your life, you have to change your attitude, you have to change your habits, you have to change your friends who are trying for to achieve their goals. నీ ఆలోచనలు, నీ అలవాట్లు నీ భవిష్యత్తుని మార్చేస్తాయి. సో ఈ రోజు నుండి మార్చుకోండి, ఎదగడం కోసం ట్రై చేయండి. సో స్టాటిగ్రఫీ అయిపోయింది. ఎకనామిక్ జియాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ సబ్జెక్ట్. మీరు ఉమేశ్వర్ ప్రసాద్ అనే పుస్తకం ఉంటుంది, ఎకనామిక్ జియాలజీ అని. ఆ పుస్తకాన్ని తీసుకొని 200 రూపీస్ 250 రూపీస్ ఉంటాయి, హైదరాబాద్ కోర్టులో దొరుకుతాయి, లేకుంటే ఆన్లైన్ కూడా దొరుకుతాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఎకనామిక్ జియాలజీ కనుక మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే ఒక యూపీఎస్సీ మెయిన్స్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు, అండ్ ఆల్సో ప్రిలిమ్స్. దీంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి దీని మీదనే. సో కాబట్టి చూడండి ఒకసారి క్వశ్చన్స్ అసలు ఏముంటాయి, టాపిక్స్ ఏముంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్స్ డిపాజిట్స్, ఫామ్, మినరల్ అసెంబ్లీస్, టెక్స్చర్, రాక్, ఓర్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్, మ్యాగ్మాటిక్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్, hydrothermal, supergene and weathering, related process of ore formation, processes of formation of coal and petroleum, distribution and geological characteristics of major mineral and hydrocarbon deposits of India. ఈ ఎకనామిక్ జియాలజీలో ఏం చదువుతాం అంటే, మినరాలజీలోనేమో స్టడీ ఆఫ్ మినరల్స్ గురించి చదువుతాం. అంటే ఒక రాక్ అనేది వాట్ ఈజ్ రాక్ అంటే ఇట్ ఈస్ ఏ అసెంబ్లీస్ ఆఫ్ సమ్ కొన్ని మినరల్స్ని ఒక దగ్గర పెట్టి అదొక ముద్దలాగా ఏర్పడుతుంది, దాన్నే రాక్ అంటాం. విచ్ ఈజ్ హ్యావింగ్ సాలిడ్ క్యారెక్టర్. దాన్ని ఆ రాక్లో పొందుపరచబడి ఉన్న మినరల్స్ని మనం డిఫరెంట్ ఫ్యామిలీస్లో, డిఫరెంట్ టైప్స్లో మనం విభజించడం జరిగింది బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్స్. దాన్ని అక్కడ మినరాలజీ అంటాం. మినరాలజీ అంటే మినరల్ అంటే ఇట్స్ న్యాచురల్లీ అక్కరింగ్ హోమోజీనియస్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ డెఫినెట్ కెమికల్ కంపోజిషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. దాన్ని ఒక మినరల్ అంటారు. ఇట్స్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్ కంపోజ్డ్ బై ద ఎలిమెంట్స్ ఆర్ కంపోజ్డ్ బై ఆటమ్స్. సో ఇది మీకు తెలిసిందే. అట్లా మినరల్స్ చదివినప్పుడు మినరాలజీ అంటాం. ఈ మినరల్స్ 2 టైప్స్ ఉంటాయి, రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి, ఓర్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి. రాక్ ఫార్మింగ్ మినరల్స్ అనేవి విరివిగా దొరుకుతాయి. మనం ఎక్కడ చూసినా, మన గుట్టలలో మనం ఎక్కడ చూసినా నేల మీద చూస్తాం కదా, అవి రాక్ ఫార్మింగ్ మినరల్స్. ఎక్కడ చాలా ఉంటాయి. అయితే ఈ దగ్గర 320 కంటే ఎక్కువ ఉంటాయి ఏది రాక్ ఫార్మింగ్ మినరల్స్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎకనామిక్ మినరల్స్ అంటే ఓర్ ఫార్మింగ్ మినరల్స్. ఓర్ అంటే ధాతువులు అంటాం తెలుగులో. గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, జింక్ ఏవైతే మన ఎకనామిక్ వాల్యూ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ ఎకనామిక్ వాల్యూ, those minerals are having economic value. Those minerals we will study in economic geology. Gold ఉంది, gold which is having more value in the market, silver also, diamond, coal, petroleum, natural gas, iron, platinum, copper, lead, zinc and dimension stones, పెరల్స్, ఇవన్నీ ఏవైతే మనం ఇప్పుడు ఎకనామిక్ వాల్యూ కలిగి ఉన్నాయో వాటి అన్నింటినీ మనం ఎకనామిక్ జియాలజీలో చదువుతాం. దోస్ మినరల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎకనామిక్ వాల్యూ విచ్ ఆర్ ఇన్ లిమిటెడ్ నెంబర్
దోస్ మినరల్స్ ఆర్ కాల్డ్ ఎకనామిక్ మినరల్స్. ఎకనామిక్ మినరల్స్ని ఎకనామిక్ జియాలజీ చదవాలంటే ఉమేశ్వర ప్రసాద్ అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో అన్ని మినరల్స్ ఉంటాయి. గోల్డ్ ఎట్లా ఏర్పడుతుంది, సిల్వర్ ఎట్లా ఏర్పడుతుంది, డైమండ్స్ ఎట్లా ఏర్పడతాయి, ఐరన్ ఎట్లా ఏర్పడుతుంది, మాంగనీస్ ఎట్లా ఏర్పడుతుంది, కాపర్ ఎట్లా ఏర్పడుతుంది, కోలు, లిగ్నైట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దట్ టాపిక్. సో ఇదే, ఎందుకంటే నేను ఈ వీడియోలు చేయాలనుకున్నాను, మొన్న నుంచి చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకున్నా. నాకేం టైం దొరకలేదు. మార్నింగ్ లేచిన మొదలు డ్యూటీతో సరిపోతుంది సిలబస్ చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా ఐ ఆల్సో గెట్ సమ్ ఐడియా అబౌట్ ద సిలబస్ టు టెల్ లైక్ దిస్, అండ్ ఆల్సో ఐ విల్ గెట్ సమ్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఎవరికైతే సబ్జెక్టు అరే ఎట్లా చదవాలో తెలియదు, హౌ టు స్టార్ట్ అనేది తెలియదు, చదవాలని ఉంటుంది కానీ చదవలేము, చెప్పాలని ఉండరు, అని చెప్తే బాగుండు నాకు అని అంటారు. కానీ ఎవరు చెప్తారు? చెప్పా కదా ఇంతకుముందు, ఎవరు నిన్ను నీ డ్రీమ్స్ వైపు వెళ్ళు అని ఎవ్వరు నెట్టరు. నీకు ఆకలి అవుతుందంటే నువ్వే తినాలి. నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో తినాలి, లేకుంటే అమ్మ ఆకలి అవుతుంది అన్నం అంటే అన్నం పెట్టమని అమ్మని అడగాలి, లేదంటే ఇంట్లో వండకుంటే బయటికి వెళ్ళి టిఫిన్ చేసి రావాలి. ఎక్కడ టిఫిన్ చేస్తావు, ఎట్లా మంచి హోటల్ ఉందని వెతుకుతుంటావు. మరి మంచి హోటల్ ఉన్న వెతుకున్నప్పుడు నీ జీవితంలో కూడా ఏదో మంచి చేయాలని చెప్పి అనుకోవాలి కదా. నీకు ఆకలి అవుతుందని ఎంత దూరమైన బండి వేసుకొని వెళ్తావో, సో జీవితంలో ఏదో సాధించాలని చెప్పి ఏం సాధించాలనేది నువ్వు డిసైడ్ కావాలి. అది నువ్వు డబ్బు సంపాదిస్తావు. ఇంకోటి ఏంటంటే జీవితంలో నీ విలువను పెంచేది, నీ విలువను తగ్గించేది డబ్బే. సో డబ్బు సంపాదించుకోవడం జాబ్ చేస్తున్నావా, లేకుంటే నువ్వు చదువుకున్న చదువుకి అర్థం ఇవ్వడం కోసం, సమాజంలో ఒక హోదాలో బతకడం కోసం జాబ్ కోసం ట్రై చేస్తున్నావా అనేది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. డబ్బు కోసమే మాత్రం పనిచేయాలనుకుంటే జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు, బిజినెస్ పెట్టుకోవాలి. లేదు నేను జాబ్ చేస్తూ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేస్తూ ప్రభుత్వానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, నాకంటూ కొన్ని పేజీలు గవర్నమెంట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి హైడ్రోజియాలజీ. హైడ్రో అంటే వాటర్, ఇట్ ఈస్ హ్యావింగ్ లిక్విడ్ ఫేస్. సో వితౌట్ వాటర్ దెర్ ఈస్ నో లైఫ్. యూ నో వెరీ వెల్ అబౌట్ ద వాటర్ స్కార్సిటీ ఎలా ఉంటుంది. ఈ మధ్య బ్రిటన్లో నదులు, రిజర్వాయర్స్ అన్నీ అడుగంటూ పోయినాయి అంట. ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మన చేతుల నుంచి పోయిన తర్వాత అయ్యో అట్లా చేయకుండా ఉండాల్సింది, నేను అట్లా అప్పుడు చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది. ఉదాహరణకి స్టూడెంట్ లైఫ్ చూసామనుకోండి. స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు అంటే నేను చదువుతున్నప్పుడు వెన్ ఐ వాజ్ డూయింగ్ డిగ్రీ ఇన్ 2004 to 2007 పీరియడ్, అప్పుడు తెలుగు మీడియం నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వెళ్ళాం కాబట్టి అంటే ఎందుకో అదేందో తెలియదు, మనకు చెప్పే వాళ్ళు ఉండరు. కానీ చదవాలి, ఏదో ఒకటి చదివి జాబ్ కొట్టుకోవాలి, ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలనేది తెలియదు. ఏదో డిగ్రీ చేద్దాం అంటే మనం ముందు తరం వాళ్ళు ఎట్లా చేస్తుంటారో ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో బీఈడీ చేద్దాం, లేకుంటే డిగ్రీ కంప్లీట్ చేద్దాం, డిగ్రీ పీజీ ఎట్లుంటుంది అంటే డిగ్రీ ఏదో 3 years, పీజీ అదో 2 years, తర్వాత బీఈడీ 1 year, అప్పుడు 1 year ఉండి ఇప్పుడు 2 years చేశారు. సో ఇట్లా మన ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా చేశారు, సో దాన్నే ఫాలో అవుతుంటాం. కానీ మనకి ఏమి ఇష్టం, డిగ్రీ అనేది ఒక ఐఏఎస్ అయితేందుకు సరిపోతుంది అనే విషయాన్ని మనకు అప్పుడు నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు ఎగ్జామ్ రాసేది కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ చాలా వచ్చేది అప్పట్లో. కానీ మాకు తెలియదు అసలు ఎట్లా ప్రిపరేషన్ కావాలి, అసలు ఏంది, అసలు మనకు జాబ్ వస్తుంది, అసలు జాబ్ కొట్టాలని ఏం చేయాలి. అయితే ఎప్పుడైతే మన డిగ్రీ లెవెల్ ఉన్నప్పుడు మనకు సలహాలు ఇచ్చేటోళ్ళు కానీ వాళ్ళని ఉంటేనేమో అది ఓకే ఇదా అంటే ఈ రూట్లో పోతే ఇట్లా ఉంటుంది, ఈ రూట్లో పోతే ఇట్లా ఉంటుంది అనేది ఒకటి అర్థమవుతుంది. అసలు అది చెప్పేటోడే లేడు, ఇక మనకు ఇంకా అర్థమవుతుంది. మన అమ్మ నాన్నలకు తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, అరే బిడ్డ మంచి చదువుకో, పైకి రా బిడ్డ అని చెప్పి నీ జీవితాన్ని మంచిగా చేసుకోనని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేది. ఇక మా బ్రదర్ బాగానే సపోర్ట్ ఇచ్చాడు నాకు. సో కాస్త కూసో నేను జియాలజిస్ట్గా అయ్యానంటే మా అన్న సపోర్ట్ అది, మా ఓన్ బ్రదర్ గైడెన్స్ ఇచ్చి నన్ను అనుకోకుండా జియాలజీలో జాయిన్ అయినా. నేను అనుకోకుండా జియాలజీ అయినా కాబట్టి సరే అయ్యాము. వద్దు నాయన ఈ జియాలజీ, మనకు తెలుగు మీడియం అర్థం కాదు, నాకు ఈ ఇంగ్లీష్ మీడియంలో అర్థమవుతలేదు. హైదరాబాదులో చదువుకున్న పోరగాళ్ళతో నేను
పోటీ ఇవ్వలేకపోతున్నా, భయం వేస్తుంది అని చెప్పి ఒక 3-4 రోజులు అసలు నేను కాలేజీకి వెళ్ళడం కూడా బంద్ చేశాను. నేను వెళ్తే మా అన్న ఉండి లేదు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా ఇబ్బంది ఏముండదు, ట్రై చేయి ఏమైతే చూద్దామని చెప్పి అనుకున్నా. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అంటే ఈ భయం వల్లనే కావచ్చు, అంటే మనం ఇంటర్మీడియట్ దాకా రెసిడెన్షియల్లో చదువుకున్న మనం సడన్గా ఒక పంజరం నుంచి బయటకు వచ్చినట్టుగా అది టీనేజ్లో సరైన గైడెన్స్ లేక చదివే టైంలో చదవక డైరెక్ట్ రేపు ఎగ్జామ్ ఈరోజు చదివితే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. అట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక పేపరు మ్యాథ్స్ ఫెయిల్ అయినా, సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ పోయినా మళ్ళీ పాస్ అయినా, ఫైనల్ ఇయర్లో 3 అన్నీ కలిపి టోటల్గా డిగ్రీలో 4 సబ్జెక్ట్స్ నేను ఫెయిల్ కావడం జరిగింది 2007లో. అప్పుడు అర్థమైంది నాకు, ఎందుకంటే ఆ 3 సంవత్సరాలు గడుస్తున్న 3 సంవత్సరాలు చూస్తున్న కళ్ళ ముంగట అట్లా జరిగిపోయింది. చూసేసరికి మన చేతిలో ఫెయిల్యూర్ సర్టిఫికేట్ ఉంది, ఏం చేయాలి, మీరైతే ఏం చేస్తారు? అప్పుడు మనకు చెప్పేటోళ్ళు లేరు. సో చెప్పేటోళ్ళు లేక చెడిపోయినట్టుగా సో నా పరిస్థితి ఆ విధంగా అయింది, ఏం చేయాలో అర్థం కాదు. సో కానీ అప్పుడు నేను బాగా స్వామి వివేకానంద ఆ సూక్తులు చదువుకునేవాడిని. అప్పుడు దాంట్లో ఒకటే ఉంటుంది, అంటే బాగా భయంగా ఉండేది. అయ్యో డిగ్రీ కోసం హైదరాబాద్కి వచ్చినాం, ఫెయిల్ అయ్యాం, మా అమ్మ వాళ్ళకి పరిస్థితి చూస్తే ఎకనామిక్ స్టేటస్ మంచిగా లేదు, ఏం చేయాలి అని చెప్పి ఒకరోజు కూర్చొని ఓయి క్యాంపస్ కూర్చొని అన్నీ ఆలోచించిన. ఇది చేసి మనం పాస్ కావాలి, ఖచ్చితంగా మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఏదో పీజీ కానీ ఏదో చేయగలం అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సప్లిమెంటరీ 2007 సప్లిమెంటరీలోనే అన్ని 4 సబ్జెక్టులు ఒకటేసారి పాస్ కావడం. తర్వాత నా వీడియోలు చూశారు కదా, ఇప్పుడు నేను మీ ముందు ఉన్నా. సో నేను మీ ముందు ఉన్నా అంటే అక్కడ నేను ఫెయిల్ అయినా కాబట్టే నేను జియాలజిస్ట్గా ఎదిగినా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయినప్పుడు నాకు అర్థమైంది అసలు నేను ఎక్కడ పోతున్నా లైఫ్, ఎందుకు నేను ఫెయిల్ అయినా అని చెప్పి నేను రియలైజ్ అయ్యి ఇటు బస్సులో మనం చదవాలి, పైకి రావాలి అని చెప్పి డిగ్రీ పాస్ కావడం. ఆ డిగ్రీ వరకు అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అనేది తెలియని నేను డిగ్రీనే ఫెయిల్ అయ్యాను. నేను అక్కడ పాస్ కావడం, తర్వాత పీజీలో మంచి ర్యాంక్ రావడం, తర్వాత యూపీఎస్సీ వెళ్ళడం, తర్వాత జాబ్ చేయడం. ఈ జాబ్ చేయబట్టి కూడా ఈ వయసులో చాలామంది జాబ్ చేస్తుంటారు, జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. నేను ఆల్రెడీ 24 ఇయర్స్ నుంచే జాబ్ వచ్చింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు 2011 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నా. కానీ నాకు ఇప్పటికి కూడా ఇంకా నా డ్రీమ్ని అచీవ్ కాలేకపోయాను అనే ఉంది. ఎందుకంటే జాబ్ చేస్తూ చదవడం కొంచెం కష్టం అవుతుంది, ఫీల్డ్ వర్క్ చేస్తూ చదవడం. రోజుకు ఈజీగా నేను 6 to 8 అవర్స్ జర్నీయే చేస్తాను. నేను గత 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాను. ఎంత టైం చూడండి. సో ఈ టైం అంతా మనం చదువుకున్నప్పుడు ఉండదు, జాబ్ చేసుకుంటూ చదువుతాం. చాలామంది ఏమంటారు అంటే, అరే ఏదో జాబ్ కొట్టాలి, తర్వాత చేసుకుంటూ చదవచ్చులే, అప్పుడు కొంచెం డబ్బులు వస్తాయి కదా, మా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు కదా అని ఆలోచిస్తుంటారు. అది నిజమే. కానీ నా అనుభవం ప్రకారం అయితే అసలు ఎప్పుడైతే కోర్సు జాయిన్ అవుతావో అప్పటి నుంచే చదవాలి. నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తావా, ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. కానీ నీకు గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ వైపు నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా అనేది చూసుకొని పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, చదవాలి. ఆ గోల్నే రీచ్ కావాలి. కానీ నేను చిన్నది చేస్తా, కొంతకాలం చేస్తా, తర్వాత మళ్ళీ వదిలేసి చేస్తా అంటే అది నీ లక్ష్యానికి దూరం చేస్తూనే ఉంటుంది. నేను మన వీడియో కూడా చేసిన, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. అంటే ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ ఇది నా అనుభవం ద్వారా చెప్పింది ఏంటంటే, మనకడ పూర్వీకులు జీవితంలో గొప్ప అంశాలు, గొప్ప రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వారు చెప్పింది అయితే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అంటాం. కానీ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ అని అంటారు. అంటే నీ గోల్ పెద్దదాన్ని పెట్టుకొని దాని వైపే వెళ్తూ ఉండాలి. ఎంత కష్టమైన దానికోసం ప్రయత్నం చేయాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, చరిత్రనే సృష్టించగలుగుతారు అని చెప్పి అంటారు. నేను జియాలజీ కోర్స్ జాయిన్ అయినప్పుడు 2004 పీరియడ్లో అసలు మా విలేజ్ లెవెల్లో అసలు ఎవరు జియాలజీ లేరు. అరే ఇదే రాళ్ళు రప్పలు ఏం చదువుతారా బాబు, డిగ్రీ చేసి ఎట్లా డిగ్రీ కదా చేద్దాం, డిగ్రీ ఏదైతే చేద్దాం అని డిగ్రీ చేసుకోవచ్చు కదా, పీజీ చేసుకోవచ్చు కదా, అది చేసినాం, పీజీ చేసినాం అని చెప్పి ఏది చేసినా అల్టిమేట్గా అయితే గోల్ ఏంది, జాబ్ కొట్టాలంటారు. సో జాబ్ కొట్టాలంటే మనకు సబ్జెక్ట్ ఉండాలి, అంత ఉండాలి. అది లేకుండా ఏదో నేర్చుకొని ఏదో టైంపాస్ అమ్మ వాళ్ళు చదివిస్తారు కాబట్టి చదువుతున్న తర్వాత నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను తెలుగు మీడియం చదివినా అని చెప్పి అంటుంటారు.
సో ఇవన్నీ కొంచెం మనల్ని బెరీ చేసుకోవాలి, మన నాలెడ్జ్ మనకు తెలుసు మనం ఏందో. చదవండి, కొంతకాలం చదివితే మనకు సక్సెస్ఫుల్ అవుతామా కాదా అనేది తెలియదు. నాట్ ఓన్లీ జియాలజీ. ఓకే, హైడ్రోజియాలజీ అన్నా కదా, నేను ఇట్లా చెప్తూనే ఉంటా, అక్కడ ఆ వైపు వెళ్ళిపోయింది. సో ఓకే, ఫైనల్ టాపిక్ వచ్చేసి హైడ్రోజియాలజీ. ఈ హైడ్రోజియాలజీలో గ్రౌండ్ వాటర్ అకరెన్స్ అంటే ఏంటి, అక్యుఫర్ టైప్స్ ఏంటి, పోరాసిటీ, పర్మబిలిటీ, హైడ్రాలిక్ కండక్టివిటీ, ట్రాన్స్మిసిటివిటీ అండ్ డ్రాసిస్ లా అండ్ ఇన్ హోమోజీనస్ అండ్ హెట్రోజీనస్ మీడియా అండ్ బెర్నౌలీ ఈక్వేషన్, రెనాల్డ్ నంబర్, కంపోజిషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఐసోటోప్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ స్టడీస్, ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ఇన్ గ్రౌండ్ వాటర్. ఈ టాపిక్స్ హైడ్రోజియాలజీలో ఉన్నాయి. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పొరాసిటీ, పర్మబిలిటీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అక్విఫర్స్ అనేది తెలుసుకున్నట్లయితే మీకు హైడ్రోజియాలజీ అనేది ఈజీగా ఉంటుంది. పొరాసిటీ అంటే ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ని ఒక డ్రైగా ఉన్న ఒక స్పాంజ్ని నీళ్ళల్లో, ఒక బకెట్లో ఉన్న నీళ్ళలో ముంచామనుకోండి, అదేం చేస్తుంది, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. అది పొరాసిటీ. ఆ క్యారెక్టర్ కలిగిన ఏదైనా ఒక జియాలజికల్ స్ట్రాటమ్ లేదా మీడియా విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ రాక్ ఆర్ సాయిల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద అబ్జర్వేషన్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ పొరాసిటీ. మనం దాన్ని ఇట్లా గట్టిగా నొక్కామనుకోండి, స్క్వీజ్ చేసామనుకోండి, వాటర్ మొత్తం వదిలేస్తుంది. ఏది, స్పాంజ్. దాన్ని పర్మబిలిటీ అంటాం. సో పర్మబిలిటీ మీన్స్ ద వాటర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇఫ్ ఏ రాక్ ఆర్ సాయిల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద క్యారెక్టర్ టు గివ్ ద water, to yield the water from one place to another place. So that is the property. If it is having the material, a geological strata, maybe it is a soil or a rock, that is called permeability. Based on these two properties, hydrogeology works. సో అవి రాక్స్ డిఫరెంట్ టైప్స్ అవి ఎట్లా ఉంటాయి, అసలు అక్విఫర్ అంటే ఏంటి, ఇఫ్ ఏ జియాలజికల్ స్ట్రాటమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ more two qualities of porosity and permeability, then it is called aquifer. So aquifer అనేది అక్విఫర్, అక్విక్లూడ్, అక్విటాడ్, అక్విఫ్యూజ్ అనే ఒక 4 టైప్స్ ఉంటాయి. ఇవి అన్కన్ఫైన్డ్ అక్విఫర్ అండ్ కన్ఫైన్డ్ అక్విఫర్లలో ఏ విధంగా అనుభవాలు చెప్పినప్పుడు వాటిని మనం తీసుకొని మన లైఫ్కి అన్వయించుకుంటే మనకు అర్థమవుతుంది, మన జీవితంలో బాగుపడతాం. ఇదంతా ఒక టాపిక్ సబ్జెక్ట్ పరంగా పక్క పెడితే లైఫ్కి సంబంధించింది. సమయం మాత్రం ఒకసారి మిస్ అయితే రాదు. సమయం విలువ తెలుసుకోవాలి. మనం ఏ సమయంలో చేసిన పని ఆ పని చేస్తే మనకి ఇబ్బంది లేకుంటుంది. స్టూడెంట్ లైఫ్లో చదవాలంతే. లేదు మనకు చదువు అవ్వట్లేదు, మన వల్ల కాదనుకుంటే ఏదైనా బిజినెస్ పెడితే ట్రై చేయండి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. జాబ్ వైపు వెళ్తే డబ్బు సంపాదించలేదు, ఇప్పుడు ఒక బానిసలాగా ఉండాల్సి వస్తుంది. సో ఇది నేను చెప్పేది నా అనుభవంతో చెప్తున్నా. ఈ వీడియోలు కనుక మిమ్మల్ని మోటివేషన్ చేస్తున్నట్లయితే, మీ జీవితంలో ఏదో సాధించాలనే ఫీలింగ్ కలిగించినట్లయితే నేను హ్యాపీ. కానీ మీరు జీవితంలో సాధిస్తే, సార్ మీ వీడియో వల్ల నేను ఎంతో కొంత రియలైజ్ అయ్యాను, జీవితంలో సాధించాను సార్ అని చెప్తే అప్పుడు నేను ఇంకా సంతోషపడతాను. సో అప్పటి వరకు మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇక చూసుకుందాం, చదువుదాం, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మీకైనా నాకైనా ఎవరికైనా ఓకేనా. మన గ్రామంలో కాదు ఉండాల్సింది, గ్రామంలో ఉంటాం, మన గ్రామంలో మంచి పేరు రావాలి. అరే మా ఊరు అబ్బాయి అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు, వేరే దేశాల్లో చేస్తున్నాడు, బాగుపడాలి, డబ్బులు బాగా సంపాదించాలి, వచ్చి మన ఫ్యామిలీకి, మన అయిన వాళ్ళకి, మనకు సపోర్ట్, మన లైఫ్లో ఎదగడానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి, మన గ్రామానికి, మన దేశానికి సేవ చేయాలి. ఇది నా కోరిక, ఇలాగే ఉంటుంది. సో మరి సెలవు. ఈరోజు ఉదయం అంతా 4 గంటలు లేచిన, ఇంత సమయం అయింది. మరి నేను లీవ్ తీసుకుంటా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. మరి మీ సుమన్ సైనింగ్ ఆఫ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్, కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్.